నమస్కారం సార్. అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇప్పుడు నాకు ఢిల్లీలో పెద్ద జాబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెటిల్, విల్లా గిల్లా, పెళ్లి. ట్రైన్ టైం అవుతుంది. నేను రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయాలి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక 10 రూపాయలు ఇంటి మేడం. 10 రూపాయలా? నాతో 1 రూపాయి కూడా లేదు. మేడం అన్నం తిని 10 రోజులు అయింది మేడం. ఒక యాపిల్ ఉంది, తీసుకో. యాపిలా? ఎంజాయ్ ఎంజాయ్. 10 రూపాయలు కూడా లేదు కదా. పట్టుకో. అయ్యో యాపిల్ ఇచ్చిందా? యాపిల్ ఎంజాయ్. పండగ పండగ. I will come to Delhi and we will discuss. Hey, durama. Mala illantanedi. Edava pandikokku mokam agadesko. Endra? Endi? Ha? Endra? హలో హలో చెప్పురా. ఏడున్నారా? ఆమె బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన బిచ్చగా మనోబాల్ దెబ్బతీసినాడు. మన గ్రూప్ అందరు తొందరగా రండి. అరే మన ఫోటో పెట్టరా. పెడుతున్నాడు లైన్ లోడు. ఎవ్వని పెట్టుకో. ఏయ్ మళ్ళీ తీసుకో ఫోటో, మళ్ళీ తీసుకో. ఏనే రండి తొందర రండి. ఎందుగా నవ్వుతావు? ఎవరు నవ్వుతుండు? అరే నవ్వుతానో మళ్ళీ నవ్వుతారేమంటావు? ఇచ్చిలేసిందా నీలాగా నవ్వుతున్నా అంటావు? నవ్వట్లే. ఒరే కింద పడితే పళ్ళు బయటకు వచ్చాయి. నవ్వట్లే నేను. అవునా? నవ్వుతానం అనుకున్నా. yes I'm going to Delhi. ఓకే నో ఇష్యూ. సాఫ్ట్వేర్ 5 లక్షలు వస్తుంది. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. ప్లీజ్ సార్ ఎంతో కొంత దానం చేయండి సార్. ప్లీజ్ సార్. పక్కెళ్ళు. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు అవుతుందా? అవును ఒక్క సార్. నిమిషం ఆగు. ఇలా తింటున్న కోటే పెట్టుకో పైసలు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. ఓ నెలకి 30-40 సాలరీ ఉంటుందా? ప్రజెంట్ 70, నెల తర్వాత 5 లక్షలు. సిక్కు లేదురా నీకు? సిక్కు లేదు? 5 లక్షల సాలరీ వస్తుంటే ఒక 50 రూపాయలు ఇవ్వాలి ముష్టివాడికి. మనిషిలో కాదువా? ఇస్తాను సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. అవి కూడా ఇవ్వండి సార్ కొన్ని. యాక్ట్ చేసిన ఇంకా 5,000 ఈజీగా సంపాదించవచ్చు. అవునా సరే. మీరు డబ్బు ఆకలి అవుతుందా? బ్రో అర్థమైతలేదు. నేను మీటింగ్ లో ఉన్నా. ఏం మారుతున్నావు నువ్వు? సార్ మా నాయన మాటలు రావు సార్. 10 రూపాయలు ఇస్తే పోతాం సార్. అరే నేను ఎక్కడో చూసాను. నేను ఎక్కడ చూడలేదు సార్. ఇదో సార్ ఇది గట్టిలా చూడలా. 10 రూపాయలు ఇవ్వు సార్. చచ్చిపోతారు సార్. సార్ ఇచ్చే సార్ నాకు కూడా. ఫస్ట్ ఊరు వెళ్ళాలి. ఫ్రెండ్ గారు వస్తా అని చెప్పి ఇంకా రాలే. టైంకి వచ్చినవరా? రేగో నేను ఢిల్లీకి పోతున్నా. మన ఆఫీస్ జాగ్రత్త. నెలకు 5 లక్షలు. ఓకేనా? రెడీగా ఉండు. అమ్మో కింద ఉండేది ఎక్కువ అయిపోయారు. ఫస్ట్ ట్రైన్ ఎక్కిద్దాం. మాలో గిరిలో పండేదంట పుణ్యమే, మా జాబిలికి ఏడాదంత పుణ్యమే. సారు 50 రూపాయలు లేవు సార్. నేను లైవ్ లో ఉన్నాను. ఒక నిమిషం. కళ్ళు లేని కబోదిని కళ్ళు తెచ్చి కబోదిని కబోదిని కళ్ళు తెచ్చి కబోదిని కదోదోడరన్న. ఏంటండి ఏం అడుగుతారు వాళ్ళు? డబ్బులు అండి. అయ్యో ఇయ్యొచ్చు కదండి, మనోలే కదా. అట్లా సార్ అదే చేస్తుంది మా ఇంట్లో టీవీ లేదు సార్. అది టీవీ కాదు, ఎక్కువ ల్యాగ్ అవుతుంది.
సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా మొగుడు నా కొడుకు సార్. ఇలాకి కాళ్ళు లేవు కండ్లు లేవు సార్, నడవనికే రాదు. కావాలంటే చూడండి సార్, నడవవు. అయ్యో చూడండి సార్, ఈయనకి చేతులు లేవు సార్, కావాలంటే అడగండి సార్. చేతు లేదా? నా కొడుకు నడవలేడు సార్. అవును నడవలేడా? చూడండి సార్. అయ్యో అయ్యో సార్ డబ్బులు సార్. నా దగ్గర లేవు సార్ డబ్బులు సార్. నాకు లేవు డబ్బులు థ్యాంక్ యూ సార్. కాళ్ళు లేవు చూడండి సార్, కాళ్ళు లేవు. సరే సార్, నేను వచ్చినది స్టేషన్ వచ్చేసింది, వెళ్తా. నా ల్యాప్టాప్ ఏది, నా బ్యాగ్ ఏది? హలో సార్, హలో. హలో సార్ ఏంద్రా? హలో సారా? అరే నిన్ను ఎక్కడ చూసారా నేను? ఇదంతా చేసింది మనమే. అరే ఎట్లా కనబడుతున్నావురా మేము? లేకురా, నువ్వు లేకు ఫస్ట్. నీకు దమ్ము ఉంటే 1 నిమిషం టైం ఇస్తాం రా. ఒక 10 రూపాయలు సంపాదించుకొని రారా. వీడు చూడు సార్ 10 రూపాయలు సార్. కూర్చో ఇస్తా. మీకు దండం పెడతా, నేను కూడా జాయిన్ అవుతా సార్. ఇంకా నుంచి బిచ్చగాల్ని తక్కువగా చూసినావు అనుకో. నో ఐఎమ్ ఆల్సో నా మెంబర్ నా. ఒక పని చేయి, యాక్ట్ చేయి, ఏదైనా యాక్ట్ చేసి చూద్దాం. కాళ్ళు లేకుండా చేయి, చూద్దాం. ఫోన్ లేదు సార్, కాల్ లేదు. ఒరే వీడికి ఎక్కువ ఉంది, నడరా. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్. ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఆ కథ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు, ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని అమ్మా! గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? ఎస్. కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు, అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య, అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా. వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఎడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు? 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా.
ఊర్లో జాతర చేస్తున్నాం చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును. ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటుందేమో. అరే అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. ఎట్లా బాబు 10,000 ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు, ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.